హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీడిఎస్సి 2025 ట్రైనింగ్ కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది రావడం జరిగిందండి. ఆ అప్డేట్స్ మీకు అందించే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. మీకు అందరికీ కూడా ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందండి. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు మీ జిల్లాలలో వివిధ సెంటర్లలో రెసిడెన్షియల్ పద్ధతిలో ట్రైనింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ మీ వెన్యూ అనేది మీకు అందరికీ ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. మీరందరూ కూడా ఆ వెన్యూకు అటెండ్ కావడానికి మానసికంగా ఇప్పటికే సిద్ధమై ఉంటారండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ కు సంబంధించినటువంటి విశేషాలను నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ప్రతి ట్రైనింగ్ సెంటర్ ని కూడా ఫిజికల్ డైరెక్టర్ ను అలాట్ చేయడం జరిగిందండి. మీరు మొదటి రోజు మాత్రమే 7 గంటలకు అటెండ్ కావాలండి. ఆ తర్వాత రోజు నుండి మీ ట్రైనింగ్ కార్యక్రమము ఉదయం 6 గంటల నుండి బిగిన్ అవుతుందండి. ఉదయం 6 గంటలకు ఫిజికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వార్మప్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయండి. వార్మప్ యాక్టివిటీస్ అంటే వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా షూస్ తీసుకెళ్లాలండి. ఆ తర్వాత 7:30 వరకు యోగా కార్యక్రమం ఉంటుందండి. మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ మీద కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో దృష్టి పెట్టారండి. పీడి ఆధ్వర్యంలో మీకు మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ చేయిస్తారండి. మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ అంటే ప్రకృతిలో వాకింగ్ చేయడము, మెడిటేషన్, యోగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారండి. ఆ తర్వాత సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు మళ్ళీ పీడీల ఆధ్వర్యంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనే కార్యక్రమం కూడా ఉంటుందండి. మీకు 8 రోజులు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ 8 రోజుల ట్రైనింగ్ కు సరిపడా డ్రెస్సెస్ తీసుకెళ్ళండి. అదే విధంగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మెడిసిన్స్ తీసుకెళ్ళండి. ఖచ్చితంగా షూస్ తీసుకెళ్ళండి. వాటర్ బాటిల్, పేస్ట్, బ్రష్లు ఇలాంటివన్నీ కూడా మీకు ఏమేమైతే అవసరమో అవన్నీ తీసుకెళ్ళండి. ఆ తర్వాత రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఒక కార్యక్రమం ఉందండి. ఏంటి ఆ కార్యక్రమం అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అదే విధంగా మీకు మూవీస్ కూడా ప్లే చేయడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఏ టైంలో ఏం చేయాలి అనేది ఒక షెడ్యూల్ అనేది రావడం జరిగిందండి. ఆ షెడ్యూల్ ను స్ట్రిక్ట్ గా ఫాలో కమ్మని రిసోర్స్ పర్సన్లకు, ట్రైనింగ్ ఇన్ఛార్జ్లకు, ప్రతి ట్రైనింగ్ సెంటర్ కు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడండి. ఆ ఇన్ఛార్జ్లందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు రావడం జరిగిందండి. ఎక్కడి నుండి అంటే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారుల నుండి. ఈ ట్రైనింగ్ లో ఎవరికి కూడా ఎగ్జామ్స్ ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ ట్రైనింగ్ కు అటెండ్ కాండి. అటెండ్ కాకపోతే మీరు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆ తర్వాత ఒక చిన్న పిల్లలు ఉంటే, ఒకవేళ మీకు చిన్న పిల్లలు ఉంటే, ఒక 3 months బేబీనో, 5 months బేబీనో, 1 year బేబీనో ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే క్యాండిడేట్ తో పాటు డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థితో పాటు ఒక కేర్ టేకర్ ను, మీ మదర్ నో ఎవరినో ఒకరిని మీరు తీసుకెళ్లడానికి కూడా అవకాశం ఉంటుందండి. అక్కడ ఎవరు కూడా ఏమి అబ్జెక్షన్ చేయరు. కావాలంటే మీ బేబీని మీ కేర్ టేకర్ దగ్గర పెట్టి మీరు ట్రైనింగ్ కు అటెండ్ కావచ్చు. ఇక ఆ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అంతసేపు ట్రైనింగ్ లో కూర్చోవడం చాలా కష్టం కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ కు అటెండ్ కావాలండి. అక్కడ ఎలాగో మీకు రూమ్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ టేక్ రెస్ట్ ఇన్ యువర్ రూమ్స్. ఆ సెంటర్ లో ఇన్ఛార్జ్ ఉంటాడు కాబట్టి ఆ ట్రైనింగ్ వెన్యూలో అతని యొక్క పర్మిషన్ తీసుకుని, సార్ నేను ఇలా ప్రెగ్నెంట్ ఉన్నాను, అంతసేపు కూర్చోలేదని చెప్తే మీకు ఖచ్చితంగా అనుమతిస్తారు కాబట్టి మీరు ఆ పని చేయండి. కాకపోతే ట్రైనింగ్ కు అటెండ్ కావడం అనేది కంపల్సరీగా జరగాలండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 ట్రైనింగ్ కు సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.